వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఎస్ ఫ్రెండ్స్, చతుర్దశ విద్యలు ప్రాచీన భారతీయ జ్ఞాన సంపత్తికి మూలమైనటువంటి చతుర్దశ విద్యల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ప్రాచీన భారతీయ విజ్ఞాన సంపత్తికే మూల స్తంభాలుగా ఈనేటికి ప్రభావం చూపుతున్నటువంటి గొప్ప విద్యలుగా మనం పరిగణిస్తున్నటువంటి ఆ చతుర్దశ విద్యలు ఏంటి, అవి మన యొక్క శిష్యులనే స్టూడెంట్ అంటే గురువు శిష్య పరంపరలో శిష్యులే కాకుండా సమాజం పైన స్పిరిచువల్గా, ఫిలాసఫికల్గా, లింగ్విస్టిక్గా, సైంటిఫిక్గా ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని, అభ్యసన విధానాన్ని, జీవన విధానాన్ని ఒక డిజైన్ షేప్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి ఇవి అనేది మనము చూద్దాం. ఆ చతుర్దశ విద్యలు దేని గురించి మాట్లాడుతున్నామంటే మనము 14 చతుర్దశ, చతుర్ మీన్స్ 4, దశ మీన్స్ 10, అంటే 10 + 4 14. చతుర్దశ విద్యలు అంటే 14 విద్యలు అని. ఓకే, ఇవి మన ప్రాచీన భారతీయ నుంచి పొందినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞాన వ్యవస్థలు అవి. ఓకే, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అవి మతపరమైనటువంటి విషయాలే కాకుండా జీవనపరమైనటువంటి సమస్యలను, సమాజాన్ని నేటికి ప్రభావితం చేసినటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. వాటిని ఇప్పటికీ మనము ఆచరణలో తీసుకుంటాం. మన అంశాలను ఆధారంగా మనము రీడిఫైన్ చేసుకుంటాం, మన సమస్యను పరిష్కరించుకుంటాం, దాంట్లో ఉన్న అంశాలను ఫాలో అవుతుంటాం, ప్రాక్టీస్లో పెడుతున్నాము. అయితే ఈ 14ను ఏ విధంగా కేటగిరీ చేశారు అంటే ఏంటి? 14 రకాల విద్యలు అంటే ఏంటి అంటే వేదాలు. ఏంటి? 1 వేదాలు. ఎన్ని వేదాలు? 4 వేదాలు, చతుర్వేదాలు. ఓకే, రెండవది ఏంటి? వేదాంగాలు. వేదాంగాస్ ఎన్ని? 6. మనము ఫస్ట్ సెమిస్టర్ కూడా నేర్చుకున్నాం దీని నుంచి. న్యాయ వైశేషిక ఇలాంటి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. తర్వాత పురాణాలు, తర్వాత ధర్మశాస్త్రాలు అండ్ దర్శనాలు, షడ్దర్శనాలు అంటాం కదా, ఇవన్నీ కలిపి ఏమవుతున్నాయి ఇక్కడ టోటల్గా 14 రకాల విద్యలు. వాటి గురించి వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ సొసైటీ పైన, దాని యొక్క ఇన్సైట్స్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఫస్ట్కి వచ్చేస్తే వేదాలు. చతుర్వేద విద్యాల్లో మొదటిది వేదాల నుంచి మాట్లాడుకుంటాం. చతుర్వేదాలు అంటాం, 4 వేదాలు. ఇవి భగవంతుని గురించి వెలువడ్డాయి అంటారు. అది ద్రష్టలు అంటే దాన్ని చూసి అనుభవించిన వాళ్ళు రాసిన గ్రంథాలు అంటారు. రకరకాల పేర్లు ఏది ఉన్నప్పటికీ మనకు ఆది గ్రంథాలుగా మన భారతీయ సనాతన ధర్మానికి మూల స్తంభాలుగా, మన జీవన విధానానికి, మన సంస్కృతికి, మన తాత్వికతకు, మన ఆధ్యాత్మిక సంపదకు, జీవన విధానానికి, మన జ్ఞాన సంపత్తికి మార్గదర్శికగా వీటిని చూస్తాం మనము. ఆ వేదాలు 4గా డివైడ్ చేశారు, చతుర్వేదాలుగా మనం పిలుచుకుంటాము. తొలి వేదం ఏంది? ఋగ్వేదంలో ఏమున్నాయి? దేవతలకు సంబంధించినటువంటి శ్లోకాలు, వాళ్ళ దేవత నుంచి శ్లోకాలు అండ్ కాస్మిక్ ప్రిన్సిపల్స్, విశ్వ నియమాలు. ఇక్కడ నీది నాది కాదు, ప్రపంచం, టోటల్ విశ్వం, ఈ టోటల్ యూనివర్స్కి సంబంధించినటువంటి కాస్మిక్ ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో 1028 శ్లోకాస్, హిమ్స్ అండ్ 10,600 వెర్సెస్ పద్యాల రూపంలో సంకలితం చేయబడినటువంటి కంపైల్డ్ బుక్ ఋగ్వేద కలెక్షన్ ఆఫ్ 1028 హిమ్స్ అండ్ 10,600 వెర్సెస్ తో కలిసినటువంటి బుక్ ఋగ్వేదము. ఆ ఋగ్వేదము తొలి వేదంగా మనము పరిగణిస్తాము. ఓకే, నెక్స్ట్ యజుర్వేదంలో ఏంటి? రిచువల్స్ అండ్ సెరమనికల్ గైడ్లైన్స్ ఉంటాయి. సాంప్రదాయాలు, మనం చేసేటువంటి ఆ వేడుకలు, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఇక్కడ దీంట్లో పేర్కొనడం జరిగింది. ఈ యజుర్వేదాన్ని 2 భాగాలుగా చూస్తాము. ఏంది? కృష్ణ యజుర్వేద
అండ్ శుక్ల యజుర్వేద అని 2 భాగాలుగా మనం చూస్తాం. యజుర్వేదము కృష్ణ అండ్ శుక్ల 2 భాగాలుగా చూస్తుంటాము. ఓకే, దాంట్లో ఒకటి యాజ్ఞవల్కుడు రాశారు కూడా మనం చెప్తాం, వైశంపాయన శిష్యుడైనటువంటి యాజ్ఞవల్కుడు. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ సామవేదం. సామవేదము ఏంటంటే యాక్చువల్గా వేద ఆఫ్ మెలడీస్గా పేరుగంచింది. ఏంది, వేదాల యొక్క గానం చేసేటువంటి గ్రంథంగా పేరుగాంచిన సామవేదం. ఇక్కడ ఏంటంటే మెలడిక్ చాంటింగ్ ఫర్ రిచువల్స్, వేరే వేరే పవిత్ర కార్యాలు, పూజలు ఏవైతే ఉన్నాయో పూజాది కార్యక్రమాల్లో పఠించే మంత్రాలు, శ్లోకాలు, పాటలు అవన్నీ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది సామవేదంలో. అంటే ఒక రకమైన సంగీతానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. దేంట్లో? సామవేదంలో. సామవేదము సంగీతము, సాహిత్యము, నృత్యము ఇలాంటి కళ్ళగూడెంలో సామవేదం పేర్కొనడం జరిగింది. దీంతో ఏంటంటే యాక్చువల్గా శబ్దం, శక్తి శబ్ద రూపేణ అంటారు. ఆ శబ్దానికి ఉన్న శక్తికి సంబంధించి ఆ శబ్దాన్ని, ఆ పద నిర్మాణాన్ని, వాక్య నిర్మాణాన్ని ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఉచ్చరించాలి, దాని యొక్క ఎత్తుపల్లాలు లయల ద్వారా మనిషి పైన, జీవరాశుల పైన, ఈ యూనివర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందనేది పరిశోధన చేసి రూపొందించినటువంటి శ్లోకాలచే సంకలితం చేయబడిన గ్రంథమే సామవేదము. వేదాల్లో 3వది. దీంట్లో సుమారు 1549 పద్యాలచే సంకలితం చేయబడ్డది. నెక్స్ట్ అథర్వణ వేదం. వేదాల్లో చతుర్విధ వేదాలు, చతుర్వేదాల్లో 4వది ఏంది? అథర్వణ వేదము. ఇందులో శ్లోకాలు భగవత్ అవతారాల గురించి చెబుతూ హెల్త్ అండ్ ప్రాస్పారిటీ ఎలా కాపాడుకోవాలి, హెల్త్ కాన్షియస్ గురించి, ఆరోగ్యము, ఆయుర్వేదము ఇలాంటి అంశాల గురించి, మన యొక్క అభివృద్ధికి, మన ప్రాస్పారిటీకి ఏ విధమైనటువంటి చర్యలు, ఏ యాక్టివిటీస్ చేయాలని కారకాలు ఏంటి అనేటువంటి చర్చతో కూడినటువంటి ఈ గ్రంథంలో 760 శ్లోకాలు, 6000 మంత్రాలతో కూడినటువంటి గ్రంథము అథర్వణ వేదము. మనం చతుర్వేద విద్యల గురించి మాట్లాడుతున్నాము. అందులో మొదటి 4 వేదాలు ఇవి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. నెక్స్ట్కి వస్తే వేదాంగాలు. వేదాలచే వేదాల తర్వాత వేదాల్లో బాగైనటువంటి వేదాంగాలు. ఇందులో 6 వేదాంగాలు, చతుర్దశ విద్యలు 14, 14లో 4 వేదాస్ అండ్ అగైన్ 6 వేదాంగాస్, టోటల్ 10. ఓకే, ఇంకా రిమైనింగ్ 4 చూద్దాం. అందులో 6 వేదాంగాస్ ఏంటి? శిక్ష, కల్ప, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష. దీన్నే శిక్ష ఈజ్ నథింగ్ బట్ ఫోనెటిక్స్, కల్ప నథింగ్ బట్ రిచువల్స్, వ్యాకరణ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్, ఛందస్ ప్రొసడీ, నిరుక్తం ఎట్మాలజీ, జ్యోతిష అబౌట్ ఆస్ట్రానమీ. ఓకే, వాట్ ఈజ్ శిక్ష? ఈ వేదాంగాలు శిక్ష, ఫోనెటిక్స్ దేని గురించి మాట్లాడుతుంది? మంత్రాల యొక్క ప్రొనౌన్సియేషన్, మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి అండ్ దాని యొక్క లెటర్ అక్షరాలు ఏ విధంగా దాన్ని నేర్చుకోవాలి అండ్ వాటి యొక్క శృతి లయలు, యాసెంట్ ఉచ్చారణ విధానం ఎలా ఉంటుంది, లయ ఏ విధంగా ఉండాలి అనేది ఈ శిక్ష, ఫోనెటిక్ అనేటువంటి వేదాంగంలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే నాదోపాసన చేసేవాళ్ళు శబ్దోత్పత్తికి సంబంధించి ఎటిమాలజీ అండ్ శిక్ష గురించి బాగా తెలిసి ఉండాలి వాళ్ళకు. ఎందుకంటే మంత్రాన్ని సరైన విధంగా ఉచ్చరించినప్పుడు ఏదైనా సరే, మనం ఈరోజు వాడే పదాలు కూడా ఏ వాక్యాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నాం అనేది బట్టి అర్థం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, దయచేయండి, ఇట్ మీన్స్ ప్లీజ్ కమ్. దయచేయండి, ఇట్ మీన్స్ ప్లీజ్ గో అవుట్. See, same sentence giving us different meaning. So, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి అనేది దీంట్లో మెన్షన్ చేయడం పడింది. దీంట్లో శిక్ష
అది తెలుపుతుంది. ఆ మంత్రాన్ని సరైన విధంగా ఉచ్చరించినప్పుడే దాని యొక్క ప్రభావం అనేది ఉచ్చరించే వ్యక్తి పైన కానీ, తన యొక్క పరిసరాలపైన కానీ, ప్రకృతి పైన కానీ ఉంటుంది. అవన్నీ కూడా బీజాక్షర సంహిత మంత్రాలుగా మనం అంటుంటాం. అంటే ఆ అక్షరాల కూర్పు అనేది ఒక పరిశోధనతోటి శబ్దం వల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్లో యొక్క మార్పును, లయ అసెంట్ ఎలా ఉండాలి, దాని యొక్క శృతి లయ అంటాం. ఏంది యుఫోనిక్ కాంబినేషన్ అంటే ఏ విధంగా హెచ్చుదగ్గులు లయబద్ధంగా ఏ విధంగా దాన్ని ఉచ్చరించాలనేది నేర్పేది శిక్ష. నెక్స్ట్ కల్ప రిచువల్స్. ఇదేంది వేదాల్లో సూచించబడినటువంటి సెరమనీస్ ఏవైతే వేడుకలు ఉన్నాయో పూజాలకు సంబంధించినటువంటి అంటే యజ్ఞకు సంబంధించిన యజ్ఞ యాగాదులు కావచ్చు, లేదా గృహస్థు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. అంటే గృహంలో జరిగే కార్యక్రమాలు ఏముంటాయి? గృహప్రవేశమే కాదు, పుట్టుకత నుంచి చచ్చేంత మనిషి జీవితం జరిగే ప్రధాన దశలు, చూడాకరణి నామకరణంతో మొదటి అంత్యేష్టి వరకు జరిగే కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి, దాని విధి విధానాలు ఏంటి అనేది ఈ కల్ప అనే వేదాంగంలో పేర్కొనడం జరిగింది. వ్యాకరణము మనకు తెలుసు. వ్యాకరణానికి సంబంధించి పాణిని గురించి మాట్లాడతాం. పాణిని యొక్క అష్టాధ్యాయాల్లో ఏముంది? సంస్కృతి యొక్క గ్రామర్ ఆయన పేర్కొన్నాడు. ఇది వేదాంగాల్లో ఒక భాగంగా గుర్తిస్తాము. ఈ వ్యాకరణ గ్రంథంలో 3959 సూత్రాలు, 3959 సూత్రాలచే సంకలితం చేయబడినటువంటి గ్రంథము పాణిని గ్రంథం వ్యాకరణము. ఏంటంటే శ్లోకాన్ని రాసేటప్పుడు, పద్యాన్ని రాసేటప్పుడు, వాక్యాన్ని నిర్మాణించేటప్పుడు ఒక వ్యాకరణబద్ధంగా గ్రామటికల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే ఇట్ గివ్స్ అస్ పర్ఫెక్ట్ మీనింగ్. సో గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది భాషలో, లాంగ్వేజ్లో. సో ఈ లింగ్విస్టిక్స్ సంబంధించి ఈ వేదాంగాల్లో ఇది చాలా కీ రోల్. ఓకే, నెక్స్ట్ ఛందస్సు. ఈ పొయటిక్ మీటర్స్ అంటే మనం ఒక శ్లోకాన్ని రాయాలంటే మన పద్యాలు అంటాం, ఉత్మలమాల చంపకమాల వృత్త పద్యాలని ఛందస్సులో మాట్లాడుతుంటాం. ఏంటంటే ఆ యొక్క ఘనాలు బట్టి ఆ యొక్క పద నిర్మాణము, సెంటెన్స్ నిర్మాణము, అక్షరాల కూర్పు అనేది దానికి ఒక లయను తీసుకొస్తుంది, లయబద్ధతను తీసుకొస్తుంది, దానికి అందాన్ని తీసుకొస్తుంది, దానికి అర్థాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఛందస్సు అనేది కూడా వేదాంగాల్లో ఒక భాగంగా గుర్తించాము. నెక్స్ట్ నిరుక్తం. నిరుక్తం అంటే ఎటిమాలజీ. నిరుక్తం అంటే ఎటిమాలజీ, శబ్దోత్పత్తి శాస్త్రం అంటాం దాన్ని. అంటే ఆ శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓం అంటాం, బట్ ఇట్ బిగన్స్ విత్ ఆ, కాంబినేషన్ ఆఫ్ ఆ ఉ మా, ఆ మా కలిసి ఓం అవుతుంది. అలా ఓం అనే శబ్దము ఏ విధంగా ఉత్పన్నమైంది, ప్రతి శబ్దానికి ఆరిజిన్ ఏంటి అనేది ఇక్కడ ఎటిమాలజీ అనేది చెప్తుంది. ద మీనింగ్ అండ్ ఆరిజిన్ అనేది ముఖ్యంగా వేదాల్లో పేర్కొన్నటువంటి అనేక పదాలకు మనకు దాని మూలాలను ఇచ్చి మీనింగ్ను కూడా తెలిపేటువంటిది ఏంది నిరుక్తము అంటాము. వేదాంగము నిరుక్తం. నెక్స్ట్ జ్యోతిష్య. జ్యోతిష్య ఏంది? ఇక్కడ ఆస్ట్రానమీ. దేనికోసం మనము ఇక్కడ గ్రహగతులను అనుసరించి ఆ రిచువల్స్ ఎప్పుడు ఎలా పెర్ఫామ్ చేయాలి, వాట్ ఈస్ ద గుడ్ టైం, వాట్ ఈస్ ద బ్యాడ్ టైం. ఇది చాలామంది సూపర్స్టిషన్ అనుకుంటారు. నో, ఇట్స్ ద ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ సైన్స్. సార్ ఇప్పుడు పెట్టే ఆస్ట్రానమీ దుకాణాలు చాలా ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్, ఐ డోంట్ నో. బట్ ఆస్ట్రానమీ ఈజ్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ సైన్స్. ఎందుకంటే వీళ్ళు ప్లానెట్స్ యొక్క మోషన్ను అబ్జర్వ్ చేసి ఆ కాస్మిక్ రేస్ మన యూనివర్స్ నుంచి మన భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఎయిర్స్ అంటే మాలిక్యూల్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతున్నాయి, రియాక్ట్ అయ్యి ఎలాంటి మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎలాంటి మ్యాటర్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది. లైక్ చిన్న ఎగ్జాంపుల్, మనం ఈరోజు కార్బన్ డేటింగ్ మెథడ్లో
మనము ఏజింగ్ అంటే మీన్స్ ఫాజిల్స్ ఏజ్ కానీ ఇలాంటివి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం, రైట్? అవి ఎలా చేస్తున్నాం? కార్బన్ 12 కార్బన్ 14 ఐసోటోప్ల యొక్క రేషియోను కౌంట్ చేసి. ఇది కార్బన్ 12 కార్బన్ 14 ఎలా ఫామ్ అవుతుంది? కాస్మిక్ రేస్ వచ్చి మన ఈ యొక్క ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్బన్ తోటి ఇంట్రాక్ట్ అయ్యి నైట్రోజన్ కార్బన్ వీటితో ఇంట్రాక్ట్ అయ్యి ఈ యొక్క ఐసోటోప్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ మనుషుల మీద ఉంటుంది. అట్లనే రేస్, గ్రావిటేషన్ పవరు, ఈ సోలార్ పవరు, డిఫరెంట్ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మన మైండ్ పైన, మన బాడీ పైన, మన థాట్ ప్రొవోక్ మీద అక్కడ అట్మాస్ఫియర్ కొన్ని రిచువల్స్కు సీజన్స్ పెడతారు, ఈ ఋతువులోనే ఈ సీజన్ చేయాలని. ఇవన్నీ అక్కడ ప్రకృతిని అర్థం చేసుకొని, విశ్వంతో ప్రకృతికి అనుబంధాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడు ఏది పెర్ఫామ్ చేయాలో డిసైడ్ చేస్తారు. లైక్ పండుగలే కావచ్చు, ఇంకే కార్యక్రమాలను కావచ్చు, వాటి గురించి మాట్లాడితే ఇంకా పెద్దగా అవుతుంది. ఓకే, ఇది ఒక రకమైనటువంటి సైన్స్. ఇవన్నీ వేదాంగాలు. ఇవన్నీ లింగ్విస్టిక్ సైన్స్కి సంబంధించినటువంటి బేసిస్ ఆ రోజే వేదాంగాల్లో ఉంది. మన లైఫ్ స్టైల్కి సంబంధించి అంటే ఇక్కడ మనం వాడే ఏవైతే రిచువల్స్ చేస్తున్నామో, చేసే దాంట్లో వాడేటువంటి మంత్రాలు, శ్లోకాలు ఏది పాటిస్తున్నామో వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఫ్రేమ్డ్ ఇన్ వేదాంగాస్. ఓకే, ఆల్సో ఆస్ట్రానమీ. ఇవి 6 వేదాంగాలు, 6 వేదాంగాస్. ఓకే, చతుర్దశ విద్యల్లో మనం ఎన్ని నేర్చుకున్నాం? ఇక్కడ 4 వేదాలు, 6 వేదాంగాలు, 10. ఓకే, నెక్స్ట్ ఇతిహాసాలు 11th వన్. ఇది ఇతిహాసాలు అనే సరే ఎపిక్స్ అంటాం మనం, రైట్? దర్ మెయిన్ ఎపిక్స్ ఇక్కడ మన దగ్గర 2 ఉన్నాయి, రామాయణ, మహాభారత. అందరూ తెలుసు రామాయణ మహాభారతం అని. ఇతిహాసం అంటే ఏంది? హిస్టారికల్ ఈవెంట్స్, హిస్టారికల్ కంపైల్ టెక్స్ట్. అవునా, చారిత్రక గ్రంథం అన్నట్టు రకంగా చరిత్రలో జరిగినటువంటి విషయాలు అంటే గతంలో జరిగిన సంఘటనల యొక్క కూర్పు కావ్యమే ఇతిహాసం. అవి రామాయణము, మహాభారతం. రామాయణము ఏది? త్రేతాయుగ పీరియడ్, అంటే లాంగ్ బ్యాక్ అగో. లార్డ్ రామాజ్ యొక్క జీవితం అంటే ఇక్కడ లార్డ్ రామాస్ లైఫ్ ఏం చెప్పిస్తుంది మనకు? ఒక రకమైన ఎథికల్ ప్రిన్సిపల్స్ను నేర్పిస్తుంది. యాక్చువల్ ఫ్యామిలీ సిస్టమ్ను నిజానికి రామాయణ కాలం నుంచి ఒక ఫ్యామిలీ సిస్టమ్కు వాల్యూ అనేది పెరిగిందంటారు. ఇప్పటికీ లక్షల సంవత్సరాలుగా రామాయణాన్ని మనం ఆదరిస్తున్నాము అంటే కొన్ని లక్షల కోట్ల కథలు, లక్షల కోట్ల కింగ్స్ వచ్చారు, లక్షలాది మంది రాజులు వచ్చారు, ఎంతోమంది గొప్ప గొప్ప పరిపాలకులు, అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు, ఎంతో రిఫార్మర్స్ వచ్చారు. అయినప్పటికీ మన రామాయణంలో ఉన్న రాముని క్యారెక్టర్ను, రామాయణాన్ని మనం ఇంకా గుర్తుంచుకున్నామంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యారెక్టర్. ఆ రామాయణ పవర్ ఏంటి? మన యొక్క ఇప్పుడున్నటువంటి భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలం రామాయణం. రామాయణంలో కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం, తల్లిదండ్రులకు పెద్దలకు ఇచ్చే గౌరవ మర్యాదలు, పరిపాలనా సూత్రాలు, ప్రజలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. ఇప్పటికీ నా రాజ్యం రామరాజ్యం అని చెప్పుకుంటారు కొందరు, రామరాజ్యం చేస్తారని. అంటే దాని ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే ఎంత గొప్ప రిఫార్మర్ అయినా. రామాయణ కాలం నాటికి మన చరిత్రను చూసినట్లయితే స్త్రీ పురుషుల సంబంధాల్లో ఒక నియమము లేదు. ఆ కాలం నాటికి గుంపులో ఉన్నటువంటి స్త్రీలు, ఒక పురుషుడు ఆ గుంపులో ఉన్నటువంటి మందలో ఏ స్త్రీతోటైనా కామవంచ తీసుకునేవాడు, స్త్రీ ఏ పురుషునితోనైనా కామవంచ తీసుకునేది. అంటే వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం లేవు. అప్పుడు తెలియదు కుటుంబ వ్యవస్థ గురించి, సామాజిక నియమాలు, కట్టుబాట్లు లేవు. దానివల్ల ఏమైంది? ఇప్పుడున్న ఎయిడ్స్ అంటున్నాం, అలాంటి రోగాలు పడి కొన్ని రకమైన పుట్టిన పిల్లల్ని ఎవరు పోషించాలో తెలియక ఒక సామాజిక అస్థిరత ఏర్పడ్డది. దాన్ని ఈయన అధిగమించి తన తండ్రికి దశరథుడు 3 భార్యలు అయినప్పటికీ ఏకపత్ని వ్రతునిగా నిలబడి ప్రజలకు, తన రాజ్యంలో ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఒక్కరి భార్యను తీసుకోవాలి. సీత కూడా వదిలిపెట్టినప్పటికీ, భర్తను మాత్రం వదిలిపెట్టకుండా అవకాశం ఉన్నప్పటికీ కూడా శ్రీలంకలో లంకేశ్వరుడు తీసుకపోయి పెళ్లి చేసుకుంటున్నా కానీ ఒప్పుకోదు, తన భర్త ఒక్కడే అని. ఏకపత్ని వ్రతుడుగా ఈయనుంటే ఏకపతి
పతివ్రతలాగా పతివ్రత అంటాం మనం, అదే పేరు వచ్చింది. పతిని మాత్రమే దేవునిగా కొలిసేది, ఒక్కరిని మాత్రమే ఆదరించేది. సో వాటికి మూల పురుషునిగా రామాయణంలో క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంటుంది. అంటే ఒక కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థకు ఆద్యుడిగా ఆ ఎపిక్స్ అనేవి చతుర్దశ విద్యల్లో దీన్ని కూడా మనం చదివితే ఇతిహాసాన్ని వాళ్ళ నుంచి కొన్ని వాల్యూస్ నేర్చుకుంటాము. తండ్రి మాటకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, భర్తకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, బ్రదర్స్కి ఎలా గౌరవం ఇవ్వాలి, ప్రజలకు ఎలా ఇవ్వాలి, ఒక రాజుగా తన ధర్మం ఏమిటి అని కర్తవ్య బోధన చేసినటువంటి ఇది 7 ఖండాలుగా కాండం అంటాం విభజించబడ్డది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని 7 భాగాలుగా రామాయణాన్ని 24,000 పద్యాల్లో కన్సిస్ట్ చేసేసి రూపొందించడం జరిగింది, రాయబడ్డది. ఓకే, వాల్మీకిచే రాయబడ్డది. అందులో 24,000 పద్యాలు 7 భాగాలు. అంటే రాముని యొక్క జీవిత చరిత్రను ఇక్కడ ఎథిక్స్తో మిక్స్ చేసి ఏ విధంగా అయినా రిఫార్మర్ అనే దాన్ని మనకు చూపిన కథాకావ్యమే రామాయణం. నెక్స్ట్కి వస్తే మహాభారత. రైట్, మహాభారత ఇక్కడ మామూలుగా ఏంది, మహాభారతలో భగవద్గీత గురించి కూడా ఉంటుంది మనకు. ఇది చాలా పెద్ద పద్యకావ్యం, అతిపెద్ద ఇతిహాసం, అతిపెద్ద పద్యకావ్యం. దీంట్లో 1,00,000 పద్యాలతో కూడుకున్నటువంటి గ్రంథం, మహాగ్రంథం ఇది. ఓకే, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను ఇచ్చేటువంటి విషయం. ఓకే, ఇది భగవద్గీత. ఈ మహాభారతంలో భగవద్గీత కూడా ఒక భాగం. మనం తెలుసు భగవద్గీతలో 700 శ్లోకాలతో 700+ శ్లోకాలతో శ్రీకృష్ణుని చేత అర్జునునికి కర్తవ్య బోధ చేయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రైట్, ఏంటంటే మహాభారతంలో అంటే అప్పటికి మహాభారత కాలం నాటికి జనావాసాలు పెరిగిపోయినాయి. ఎప్పుడైతే జనావాసాలు పెరిగినాయో వనరుల యొక్క వినియోగం పెరుగుతుంది. పెరిగినప్పుడు వనరుల కొరత ఏర్పడుతుంటుంది. కొరత ఏర్పడినప్పుడు ఆశ, స్వార్థం అనేది పెరుగుతుంటుంది. దానివల్ల విచ్చవిడితనం పెరుగుతుంటుంది, నేర ప్రవృత్తి పెరుగుతుంటుంది. అదే సమయంలో ఏ విశృంఖత, ఏ ఆధిపత్యం ఉంటుందో అదే సమయంలో డిప్రెషన్ కూడా ఉంటుంది. ఆ టైంలో శ్రీకృష్ణుడిని ప్రధాన పాత్ర చేస్తూ లిఖించబడిన మహాభారతం, అందులో ముఖ్యంగా భగవద్గీత నేటికి ఆధునిక సమస్యలకు ఎన్నిటికో పరిష్కారం దారి చూపిస్తున్నటువంటి భగవద్గీత ఇందులో భాగంగా ఉన్నది. అందుకే ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ మహాభారతాన్ని కానీ భగవద్గీతను మనము ఆదరిస్తున్నాము, ఆచరిస్తున్నాము. ఒక అర్జున్ లాంటి గొప్ప వ్యక్తి చేత ఒక కౌన్సిలర్గా మోటివేట్ చేశాడు. అతడు చూడండి, మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏం చేస్తాడు, అంతా నా తల్లిదండ్రులు సమానులు, సోదరులు, గురువులు వీళ్ళందరినీ ఇలా యుద్ధం చేయాలని. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు అతను రెచ్చగొట్టి యుద్ధం చేయించవచ్చు. ఏమని, ఒరే మూర్ఖుడా, వాడు నీ భార్య యొక్క కొంగులాగాడు, నీ ఆస్తి లాక్కున్నాడు, ఎవడైతే పోయి చంపుపో అని చెప్పచ్చు. కానీ అలా చేయలేదు. అతనికి కర్తవ్య బోధ చేశాడు. వాట్ ఈజ్ కర్మ, వాట్ ఈజ్ జ్ఞాన, వాట్ ఈజ్ భక్తి అనేటువంటి విషయాన్ని ఒక కౌన్సిలర్గా కౌన్సిలింగ్ చేసి దీన్ని నువ్వు సమాజానికి చేరవేయాలి అనే బాధ్యతను కూడా అతని మీద మోపి కర్తవ్య పోసేసి ఇంట్రెన్సిక్ మోటివేషన్ చేశాడు. కాబట్టే ఆయన కార్యముకుడే అతని కర్తవ్య పాలనలో భాగంగా యుద్ధం చేసి గెలిచి తర్వాత సమాజానికి భగవద్గీతను అందించిన వ్యక్తి కథ యొక్క ఇది మహాభారతం. రైట్, సో ఇది ఒక ఇతిహాసం. నెక్స్ట్ పురాణాలు. ఏంది 12th వన్. పురాణాల గురించి మాట్లాడితే ఇందులో మహాపురాణాలు, ఉపపురాణాలు, స్థల పురాణాలు. మనం కొన్ని దగ్గర శివ పురాణాలు కూడా వేరే వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్. మామూలుగా క్లాసిఫికేషన్ 3 రకాల క్లాసిఫికేషన్ చూస్తాం: మహాపురాణాలు, ఉపపురాణాలు, స్థల పురాణాలు. మహాపురాణాలు అంటే వ్యాసునిచే రాయబడ్డటువంటి పురాణాలు. ఇవి 18 ప్రధాన పురాణాలు, 18 పురాణాస్, అష్టాదశ పురాణాలు అంటాం. వ్యాస భగవానుచే విరచితమైనటువంటి అష్టాదశ పురాణాలే మహాపురాణాలు. అవేంటి? విష్ణు పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము,
తర్వాత వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం అంటూ మొత్తం 18 రకాల పురాణాలు. ఇందులో ఏముంటాయి? కాస్మాలజీ గురించి, దాని యొక్క మూల పురుషుల యొక్క గొప్పదనం గురించి, వాటి గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉప పురాణాలు. ఇందులో 18 ఉప పురాణాలు. ఉప పురాణాలు ఇస్ నథింగ్ బట్ మహాపురాణాల యొక్క వ్యాఖ్యానాలుగా ఉంటాయి. ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క దేవత, ప్రత్యేకమైన దేవతను ఆదర్శంగా తీసుకొని దాని యొక్క స్థానిక సాంప్రదాయాలను ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ కుమార పురాణము, నరసింహ పురాణము, కపిల పురాణము, వామన పురాణము అంటూ దేవతల పేరు మీదుగా వారిని ఒక మూల పురుషునిగా భావించి పేర్కొన్న పురాణాలన్నీ కూడా ఉప పురాణాలు. ఇవి కూడా ముఖ్యంగా ప్రాధాన్యత 18 అష్టాదశ ఉప పురాణాలు ఉంటాయి. తర్వాత స్థల పురాణం. స్థల పురాణం అంటే ఏంది? ఏదైనా ఒక సేక్రెడ్ ప్లేస్, టెంపుల్ కడుతున్నప్పుడు అక్కడే ఆ టెంపుల్ ఎందుకు కట్టారు, దానికి కారణాలు ఏంటి, ఆ స్థలానికి ఉన్న విశిష్టత ఏమిటి, అక్కడికి వచ్చిన పురాణ పురుషులు ఎవరు, అక్కడ ఆ స్థలంలో ఆ గుడిని, దేవాలయం నిర్మించడానికి కారణాలు ఏంటి, దాన్ని సహకరించిన అంశాలు ఏంటి అనే అంశాల గురించి వివరించేదే స్థల పురాణాలు. మన టెంపుల్కి వెళ్తే, హోలీ ప్లేస్కి వెళ్తే అక్కడ మనకు దొరుకుతున్న స్థల పురాణం రాయబడి ఉంటుంది, లిఖించబడి శాసనం రూపంలోనో, పుస్తక రూపంలోనో, గ్రంథ రూపంలోనో, లేకపోతే ఎవరితో చెప్పబడుతుంది. ప్రతి చోటుకు, హోలీ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంటుంది. ఆ దాన్ని చెప్పేదే స్థల పురాణం. ఇవి పురాణాలు. ఓకే. తర్వాత ధర్మశాస్త్రాలు 13వది. ఈ ధర్మశాస్త్రాలు చెప్పావులే ధర్మశాస్త్రం అంటారు కదా. ధర్మశాస్త్రాలు మనము ముఖ్యమైన ధర్మశాస్త్రాలు చూస్తే 3 గురించి మాట్లాడతాం. ఏంది? మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి అని. స్మృతులు, శృతులు డిఫరెంట్. వాటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం, స్పెషల్గా క్లాస్లో. స్మృతులు, ఇందులో మనుస్మృతి. మనుస్మృతి అనేది ఏంది? క్రీస్తుపూర్వం 2200 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 200 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి ప్రాబల్యం చూపినటువంటి స్మృతి మనుస్మృతి. ఇదేంటంటే సామాజిక కట్టుబాట్లు, సామాజిక నియమాలు, వారికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నియమాలతో రూపొందించబడిన గ్రంథం మనుస్మృతి. దీని మీద కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. ఏంటంటే ఇది శ్రీ విద్యను దూరం చేసిందని, వంటింటి కుందేలు చేసిందని కొన్ని ఉన్నాయి. సరే, ప్రతి దాంట్లో ఏదో ఉన్నప్పటికీ ఇది చాలా రిఫార్మ్స్, సామాజిక కట్టుబాట్ల విషయంలో, సామాజిక నియమాల విషయంలో ఎన్నో సూచనలు చేసినటువంటి గ్రంథం మనుస్మృతి. ఎవరు ఏ పాత్రను పోషించి, ఎలా పోషించి, సమాజంలో ఎవరి బాధ్యత ఏంది అనేది. ఇక్కడ అప్పుడు వృత్తి విభజన, వొకేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరిగింది. కాబట్టే ఆ సామాజిక అస్థిరత లేదు ఆ కాలంలో. ఎవరి పని, ఎవరు ఏ పని చేయాలి అని శారీరక ధర్మాన్ని బట్టి, ప్రకృతి ధర్మాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి, జీవన సామాజిక నేపథ్యాన్ని బట్టి ఎవరు ఏ వృత్తిని చేయాలి అని నిర్దేశించబడ్డది. కాబట్టి ఒక సొసైటీలో సమాజం నడవడానికి కావాల్సిన అన్ని వనరులను ఎవరు ఏ విధంగా వినియోగించాలనేటువంటి రూల్స్ అనేది అక్కడ ఆ రోజులు ఉండేవి. కాబట్టే నిర్మాణం చేసేవాళ్ళు నిర్మించేవాళ్ళు, గుడి కట్టేవాళ్ళు, వంట చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకేదైనా రంగుల దేవాళ్ళు, వైద్యం చేసేవాళ్ళు వైద్యం చేసేవాళ్ళు, క్షురకర్మ చేసేవాళ్ళు క్షురకర్మ చేసేవాళ్ళు, దాని యొక్క జ్యోతిష్యాన్ని అవలంబించి దాని యొక్క గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరి వృత్తులు వాళ్ళు. కుమ్మరి కుండలు చేసేవాడు, వడ్రంగి కొమ్మలు చెక్క పని చేసేవాడు. ఎవరి పని వాళ్ళు చేసేవాళ్ళు. వృత్తి విభజన జరిగింది సొసైటీలో. ప్రతి గ్రామంలో, ప్రతి నివాస ప్రాంతంలో అన్ని రకాల వృత్తుల వారు ఉండి ఒక రకమైనటువంటి కలివిడి కుటుంబంగా ఉండి ఒక వసుదైక కుటుంబ భవనాన్ని కల్పించి సమాజం కొనసాగేది. ఈ ఆధునిక కాలంలో ఎప్పుడైతే కల్నియల్ సిస్టమ్ వచ్చిందో, మన వలసవాదులు వచ్చినటువంటి ఆంగ్లేయులు, బ్రిటిషర్స్ ఎప్పుడు వచ్చారో అప్పుడే వాళ్ళు విభజించారు మనల్ని. విభజించడం వల్లనే వర్గ భేదాలని మొదలయ్యాయి. అంతవరకు మన సమస్య లేదు. తర్వాత
యాజ్ఞవల్క స్మృతి. ఇది క్రీస్తకం 100 నుంచి 300 సంవత్సరాల మధ్యలో వెలుగులోకి వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. ఈ కన్సైజ్ లీగల్ కోడ్ హిందూ న్యాయ చట్టాలను రూపొందించవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఆస్తి పంపకాలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి డిగ్రీస్ ఏంటి, విభజన కావచ్చు, దానికి సంబంధించిన సమస్యలు నివారణ, సమాజం ఎదురైనటువంటి ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది యాజ్ఞవల్క స్మృతి. తర్వాత పరాశర స్మృతి. ఈ పరాశర స్మృతి క్రీస్తకం 300 నుంచి 500 సంవత్సరాల మధ్యలో వెలుగొందినటువంటి పరాశర స్మృతి ఈ కలియుగానికి ప్రత్యేకమైన, కలియుగంలో జరిగేటువంటి ఎన్నో సమస్యలకు ప్రత్యేకమైన నియమాలను రూపొందించింది పరాశర స్మృతి. ఇవి ధర్మశాస్త్రాలు. ఈ మూడిని మాట్లాడతాం, చూసారా. నెక్స్ట్ దర్శనాలు. మనం షట్ దర్శనాలు అంటాం. ఇది 14వ విద్య, 14th చతుర్దశలో 14 షట్ దర్శనాలు అంటాం. ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఇవి. ఓకే, ఈ వేదాంత వ్యవస్థలు మనం ఆల్రెడీ వీటి గురించి ఫస్ట్ సెమిస్టర్లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి? న్యాయ వైశేషికలు, సాంఖ్య యోగాలు, మీమాంస, వేదాంత, ఇవి 6 కూడా షట్ దర్శనాలుగా మనం నేర్చుకున్నాం. న్యాయ అనేది ఏంది? లాజిక్ అండ్ ఎపిస్టాలజీ మీద ఫోకస్ పెట్టింది. ఇది గౌతముడి మహర్షి చేత విరచితమైనటువంటి దర్శనము, న్యాయ దర్శనం. ఓకే, ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి సత్యమైనటువంటి మీనింగ్, వాట్ ఈజ్ ట్రూత్ అనే విషయంలో ఇది ఫోకస్ చేసింది. వైశాఖిక అనేది నేచర్ను, న్యాయ సంబంధించినటువంటి ఆటమిక్ థియరీని క్లాసిఫై చేసి చర్చించినటువంటిది వైశేషిక. సాంఖ్యశాస్త్రము డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ మీద వర్క్ చేసింది. అంటే కాన్షియస్నెస్ మ్యాటర్. డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ అంటే ద్వైతీ భావన అంటాం మనం. ఏంది? ఈ పదార్థం ఏంటి, మన చేతనత్వం ఏంది, వాటి మధ్య గల డిఫరెన్స్ ఏంది అనే చర్చను ఇది తీసుకున్నటువంటిది సాంఖ్య యోగం అంటాము, సాంఖ్యశాస్త్రం అంటే సాంఖ్యము అంటాం దాన్ని. ఆ సాంఖ్యంలో యోగా అండ్ వేదాంత సాంప్రదాయాలను ఇది ఎంతో ప్రభావితం చేసింది. దీని నుంచే యోగంలో ఎన్నో ప్రక్రియలు సాంఖ్యయోగం ద్వారా బయటకు వచ్చినాయి. ఆ యోగ శాస్త్రాన్ని బాగా ప్రభావితం చేసిన దాంట్లో సాంఖ్యం ఒకటి. అలాగే వేదాంత సాంప్రదాయాలను కూడా చాలా ప్రభావితం చేసినటువంటిది ఏది? సాంఖ్య దర్శనం. నెక్స్ట్ యోగా. యోగా అంటే ఏంది? ఏం లేదు, సాంఖ్య దర్శనంలో పేర్కొన్న నియమాలకు ప్రాక్టికల్ అప్లికేషన్. ఇది అంటే ఆచరణాత్మక విధానం రూపొందించింది సాంఖ్యం ఉన్నటువంటిది యోగా. మనం పతంజలి యోగా అష్టాంగ మార్గం చూస్తాం. పతంజలి యోగా 8-fold path to liberation, మనం విముక్తి కోసము, ముక్తి కోసము 8 రకాల అష్టాంగాలు, 8 రకాల యోగ మార్గాలను పతంజలి మహర్షి సూచించాడు. అష్టాంగ మార్గం గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో దిస్ వాట్ అబౌట్ యోగా. మీమాంస ఏంది? ఇది వేదిక రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన వ్యాఖ్యానాలు చేసేసి వాట్ ఈస్ ధర్మ, అథారిటీ ఆఫ్ వేదాల గురించి, అందులో ధర్మం గురించి ఈ మీమాంసలో పేర్కొనేవాళ్ళు. ఓకే, అండ్ మా డౌట్ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా చేసేవాళ్ళు. వేదాంతం. ఈ వేదాంతం అనేది ఉపనిషత్తుల మీద ఆధారపడి రూపొందించినటువంటిది. ఇది అద్వైత, విశిష్టాద్వైత అనేటువంటి సాంప్రదాయాలను కూడా ప్రభావితం చేసి దారి విప్పినటువంటిది దర్శనం వేదాంతం. ఓకే, ఇవి షట్ దర్శనాలు. ఓకే, వేదాలు 4, వేదాంగాలు 6, 10. తర్వాత మనం ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు ఒకటి అనుకున్నాం, అవునా? 11. పురాణాలు 12, ధర్మశాస్త్రాలు 13, దర్శనాలు 14. మొత్తం చతుర్దశ విద్యలు. మన ప్రాచీన భారతీయ జ్ఞాన సంపత్తిలో చతుర్దశ విద్యలు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే వారసత్వం యొక్క శాశ్వతం, సుస్థిరతకు నిదర్శనమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి అంత గొప్ప జ్ఞాన సంపత్తి కాబట్టే అది తరగని ఆస్తిగా, ఎవరు మర్చిపోలేని విజ్ఞానంగా, ఇప్పటికీ మనం ప్రభావితం చేస్తున్న అంశంగా మిగిలిపోయిందంటే దాంట్లో ఎంతో శక్తి ఉంది, ఎంతో
విద్వత్తు ఉంది కాబట్టి. ఓకే, ఇది ఒక్క ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారం కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం కాకుండా మల్టీ డిసిప్లినరీ, అది అన్ని రకాల అంశాలలో ఇది మన హోలిస్టిక్ లైఫ్లో అర్థం మన జీవనాన్ని అర్థం చేసుకోవడానికి, అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి, అన్ని కోణాల్లో దారి చూపెట్టడానికి ఉద్దేశించబడ్డ సైన్స్గా మనం చూస్తాం దాన్ని. ఇది ఇప్పుడు వర్తమాన కాలంలో ఎన్నో సమస్యలకు కూడా పరిష్కారం చూపించే విధంగా ఇది ఉంది. కాబట్టి ఈ చతుర్దశ విద్యలు అనేవి మన భారతీయ జ్ఞాన సంపత్తి యొక్క మూలాలు. దాని యొక్క ప్రభావం నేటికి కొనసాగుతుందంటే అందులో గొప్ప విజ్ఞాన సంపద యొక్క గొప్పతనమే. దీన్ని మనము ఖచ్చితంగా ఒక భారతీయులుగా గర్వపడాలి. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయ తత్వం, ఈ మతము కులము ఇవన్నీ కాదు, మతాలకు అతీతమైనటువంటి జ్ఞాన సంపత్తి, దట్ ఇస్ నాలెడ్జ్. దాన్ని తీసుకొని మన జీవనాలను, లైఫ్ స్టైల్ను ఎంతో ఉజ్వలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన భుజస్కంధాలపైన ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.